దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారి మనలను, మన కుటుంబాలను సంరక్షించి ఈ శిలువ ధ్యానాలలో 15వ దినంలోనికి మనల్ని నడిపించి ఆయన శ్రమానుభవాన్ని ధ్యానించే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపెట్టి వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ 15వ దినం శిలువ ధ్యానానికి ఏర్పరచబడిన లేఖన భాగాలు మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగంగా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి 27 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే సువార్త పాఠ్యభాగంగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 34 నుంచి 39 వరకు ఉన్న లేఖన భాగాన్ని, ఉత్తర ప్రచిత్ర భాగంగా 87వ సంకీర్తన కోరహ కుమారులు రచించిన సంకీర్తన మనం చదువుకున్నాం. ఈ లేఖన భాగాల నుంచి ఏర్పరచబడిన అంశము పతనావస్థ, అనగా ఫాలెన్ స్టేట్, లేకపోతే పతనము, నాశనము, పడిపోవటము, దిగజారిపోవటము అనే పర్యాయ పదాలను మనం అర్థాలుగా తీసుకోవచ్చు. అయితే ఈ పతనావస్థ అనే అంశాన్ని ధ్యానించడానికి మనము యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలను, యెరూషలేము పట్టణ స్థితిని, దాని భవిష్యత్తును, దాని నాశనాన్ని ఉద్దేశించి యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలను మనం ధ్యానిస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చదువుకున్న మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 34 నుంచి 39 వరకు ఉన్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే నిన్నటి లేఖన భాగానికి, నిన్నటి అంశానికి కొనసాగింపుగా యేసు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేము పట్టణపు భవిష్యత్తును గూర్చి ఆయన కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు, హెచ్చరికలు, గద్దింపు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిన్నటి దానికి కొనసాగింపుగా, అందుకని అక్కడ 34 వచనం అందుచేత అనే మాట వాడతాడు. అందుచేత అనగా నిన్నటి దాన్ని కొనసాగిస్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ అందుచేత అనేది నిన్నటి దానికి ఈ రోజు లేఖనానికి కొనసాగింపుగా ఉంది. అయితే మనం గమనించాలి, యెరూషలేము పట్టణము ఇశ్రాయేలీయులకు చాలా విలువైనది. ఇశ్రాయేలీయులకు అది గర్వము, ఇశ్రాయేలీయులకు అది అతిశయం. అలాంటి విలువైన పట్టణము, దేవుడు నివసించిన పట్టణము, దేవుడు ఎన్నుకున్న ప్రజల పట్టణము, అలాంటి పట్టణము యెరూషలేము పట్టణం. అయితే ఈ పట్టణము పతనావస్థకు వచ్చింది, నాశనముకు దగ్గరగా వచ్చింది అని యేసు ప్రభువు చెప్పిన ఈ మాటలు చాలా విలువైన మాటలు. కాబట్టి యెరూషలేము పట్టణం అనేది ఎందుకు పతనమైంది, ఎందుకు నాశనం అవటానికి సిద్ధంగా ఉంది, ఎందుకు పడిపోయింది, ఎందుకు ఆ ప్రజలైనటువంటి వారు దేవునికి దూరం అయిపోయారు అనే కారణాలను యేసు ప్రభువు వారు చెప్తూ, మొట్టమొదటి కారణం ఏంటి అని అంటే, వారి దగ్గరకు దేవుడట ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపించాడు. అయినా వారు వారిని కొంతమందిని చంపి సిలువ వేశారు, కొంతమందిని రాళ్ళు రువ్వారు, కొంతమందిని పట్టణము నుండి పట్టణమునకు తరిమినట్లుగా మనం చూస్తాం. ఇది ఒక మొదటి కారణం. అంటే యేసు ప్రభు వారు ఈ పట్టణం గురించి మాట్లాడుతున్న మాటల్లో కేవలము పట్టణం యొక్క భౌతిక స్థితి పడిపోవడమే కాదు, కానీ ఆత్మీయ స్థితి, ప్రజల యొక్క ఆత్మీయ స్థితి కూడా పతనం అయిపోయింది. అందును బట్టే వారు మనుషుల పట్ల కూడా ప్రేమను కానీ, సహోదర భావాన్ని కానీ చూపించలేనటువంటి దీనస్థితిలో, పతనావస్థలో వారు ఉన్నారు. అందుకనే వారికి దేవుని మాటలు బోధించే ప్రవక్తలను, జ్ఞానులను, అలాగే శాస్త్రులను వారు హింసించారు, చంపారు, పట్టణం నుంచి పట్టణానికి తరిమి కొట్టారు. కాబట్టి గమనించండి, పట్టణము, యెరూషలేము పట్టణం పడిపోవటానికి మూల కారణం ఏంటి అని అంటే, దేవుని యొక్క సేవకులైనటువంటి వారిని హింసించి, చంపి, తరిమి కొట్టడం అనేది మొదటి కారణం. అందుకనే దేవుడు వారి వద్దకు పంపిస్తున్న సేవకులను, అపోస్తలునైనా, ప్రవక్తలనైనా ఎలాగ పంపించాడట. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 16-17 వచనాలు అంటాడు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యలోనికి పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. కనుక మీరు పాముల వలె వివేకులుగాను, పావురం వలె నిష్కపటులుగాను ఉండండి అంటున్నాడు. అంటే వాస్తవానికి ఒక గొర్రె తోడేళ్ల గుంపు మధ్యలోకి వెళ్తే తోడేళ్ళు ఊరుకుంటాయా? తోడేళ్ళు విడిచిపెడతాయా? కానీ సేవకులైనటువంటి వారు యెరూషలేము ప్రజల మధ్యలోనికి ఎలా వెళ్ళారట? ఒక గొర్రెల వలె వెళ్ళారు. క్రూరమైన మనస్తత్వాలు కలిగిన యెరూషలేము ప్రజల మధ్యలోనికి దేవుడు అపోస్తలులైనటువంటి వారిని, సేవకులైనటువంటి వారిని ఎలా పంపించాడట? వివేకులుగా ఉండండి, అలాగే నిష్కపటులుగా ఉండండి, ఏ హింస చేయొద్దు, హింసకు హింస చేయొద్దు, దోషణకు దోషణ చేయొద్దు, కీడుకు కీడు చేయొద్దు, నేను ఆజ్ఞాపించినట్లుగా మీరు వారి మధ్యలో సాత్వికులే సేవ చేయండి. ఎందుకంటే నా నిమిత్తము మీరు శ్రమ పొందాలి, నా నిమిత్తము మీరు
హింసించబడాలి, నా నిమిత్తం మీరు అవసరమైతే ప్రాణం పెట్టాలి అని దేవుడు అపోస్తలులకు ముందుగానే తెలియచేశాడు. కాబట్టి వారిని ఎలా ఉండమంటున్నాడు? 12 మంది శిష్యులను సేవకు పంపుతూ వారిని ఎలా ఉండమంటున్నాడు అంటే, మీరు పాముల వలె వివేకులుగాను పావురం వలె నిష్కపటులుగాను మీరు ఉండండి. వారు కీడు చేస్తే మీరు తిరిగి కీడు చేయొద్దు, వారు దూషిస్తే మీరు తిరిగి దూషించొద్దు అని సేవకులను వారి మధ్యకు పంపిస్తే, ఇంత సాత్వికులైనటువంటి సేవకులను కూడా, ఇంత మృదు స్వభావం కలిగిన సేవకులను కూడా, వారు ఏ హాని చేయనటువంటి సేవకులను కూడా యెరూషలేము పట్టణ ప్రజలు ఏం చేశారట? వారిని హింసించారు, చంపారు, సిలువ వేశారు, పట్టణం నుంచి పట్టణానికి తరిమారు. అందుకే నాకు కింద అంటాడు యేసు ప్రభు వారు, చూడండి 31 నుంచి చదవండి, 31 నుంచి. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. గమనించండి, మీరు కూడా మీ పితరుల పరిమాణము పూర్తి చేయండి. ఎందుకనంటే దేవుడు వారి పితరులు చేసిన పాపము బట్టి, వీరు చేస్తున్న పాపాన్ని బట్టి ఆ శిక్షను ఇశ్రాయేలీయుల మీదకు రప్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ 10 ఆజ్ఞలు అంటాడు కదా ఆయన కోపము, ఆయన ఉగ్రత ఎంత మీదకి వస్తుంది? ఆయన శాపము 2-3-4 తరాల వరకు ఉంటుందట. 3-4 తరముల మీద ఉంటుంది, 3-4 తరముల మీద. అందుకనే మరి వారి పితరులు చేసిన పాపాన్ని బట్టి, వీరు చేసిన పాపాన్ని బట్టి అందరినీ కూడా దేవుడు ఉగ్రతలోనికి రప్పిస్తున్నాడు. అందుకే యెరూషలేము పట్టణం పతనానికి కారణం వారి యొక్క మనస్తత్వం. వారు ప్రవక్తలను, దేవుని సేవకులైనటువంటి వారిని హింసించి, బాధించి, వారిని చంపి, సిలువ వేసి, వారిని తరిమి కొట్టడమే మొట్టమొదటి కారణం అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే యెరూషలేము పట్టణం పాడైపోవటానికి మూల కారణం ఏంటంటే, వీరు నీతిమంతుల రక్తము వారి మీదకు తెచ్చుకున్నారు. నీతిమంతుల రక్తము వారి మీద ఉండునట్లు వారు పాపం చేశారు. నీతిమంతుల రక్తం వారి మీద ఉండునట్లు వారు పాపం చేశారు. అందుకనే అక్కడ అంటాడు యేసు ప్రభు వారు, నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. అర్థమైందా? భూమి మీద చిందించబడిన ప్రతి నీతిమంతుల రక్తము వారి మీదకి వచ్చినట్లుగా వారు పాపం చేశారు అని మనం గమనించాలి. ఒక నీతిమంతుల రక్తం మన నిమిత్తము నేల చిందింపబడకూడదు, నేల రాలకూడదు. ఎందుకంటే ఆ రక్తము దేవునికి మొరపెడుతుంది. హేబేలు రక్తము మొరపెట్టింది దేవునికి. అందుకని ఆయన అడుగుతున్నాడు కయీన్ని, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు, నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడు. కాబట్టి గమనించండి, మనం ఒకవేళ ఒక నీతిమంతుని హింసిస్తే, ఒక నీతిమంతుని బాధ పెడితే ఆ పాపం మన మీద ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము ప్రజలు దేవుని చేత ప్రేమింపబడిన వారైనా, యెరూషలేము పట్టణం దేవుని నివాస స్థలమైనా, దేవుడు ఆ పట్టణాన్ని ఎంతో కోరుకున్నప్పటికీ ఆ పట్టణ ప్రజలు పతనావస్థలోనికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? వారు నీతిమంతుల రక్తాన్ని చిందించారు, నీతిమంతుల్ని హింసించారు, నీతిమంతుల్ని బాధ పెట్టారు. అందునిమిత్తమే వారు పతనావస్థలోనికి వచ్చారన్న విషయాన్ని గమనించాలి. అందుకని మనం పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లుగా సంఖ్యాకాండము 35వ అధ్యాయం 33వ వచనంలో మనం చూస్తే ఒక చక్కని మాటను చదువుకుందాం. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు, నరహత్య దేశమును అపవిత్రపరచును గనుక దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వారి రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును, కానీ మరి దేని వలననో కలుగును. కానీ నీతిమంతుని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును అన్న విషయాన్ని అక్కడ మనము గమనించాలి. ఎందుకంటే ఆ నీతిమంతుని రక్తము దేశాన్ని, ఆ స్థలాన్ని, నేలను అపవిత్రపరిచింది. మరి యెరూషలేము పట్టణము ఎంతమంది నీతిమంతులను, ప్రవక్తలను చంపిందో మనం గమనించాలి. అందుకనే బరకి ఎక్కడి నుంచి, హేబేలు దగ్గర నుంచి బరకియా కుమారుడు జకరియా వరకు వారు ఏం చేశారు? నీతిమంతుల రక్తాన్ని నేల చిందించారు. అందుకనే ఆ పట్టణము శపించబడిన పట్టణముగా, పతనావస్థలో ఉన్న పట్టణంగా మారింది. యేసు ప్రభు వారిని కూడా వారే చంపారు.
అర్థమైందా? యేసు ప్రభు వారిని కూడా వారు చంపి ఏమంటున్నారు, ఈ రక్తము మా మీద మా పిల్లల మీద ఉండుగాక అనుకున్నారు. యేసు ప్రభు వారు ఆరోహణమైపోయిన తర్వాత, పరిచర్య సువార్థికులకు అప్పగించిన తర్వాత స్టెఫనును కూడా వెళ్ళే చంపారు. ఎవరు? స్టెఫనును కూడా వెళ్ళే చంపారు, రాళ్లతో కొట్టి చంపారు. ఆ రక్తము యొక్క శాపము 70వ సంవత్సరంలో యెరూషలేము పట్టణానికి కారణమైంది. దేవుడు ఎంతగా ప్రేమించి ఈ పట్టణం పడిపోవటానికి, నాశనం అవటానికి, పతనం అవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో వారి నీతిమంతుల రక్తాన్ని నేలరాల్చారు. నీతిమంతులను హింసించి, వారిని బాధపెట్టి, వారి రక్తాన్ని నేల కొరిగేలాగా, నేల మీద కార్చేలాగా వారిని బాధపెట్టారు, చంపారు. అందుకనే యెరూషలేము పట్టణం అనేది పాడైపోవడానికి గల కారణము ఇదే అని యేసు ప్రభు అక్కడ వారితో చెప్తూ ఉన్నాడు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనము ఒకవేళ నీతిమంతుల విషయంలో మనము తప్పు చేస్తే ఆ పాపము ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. కనుక యెరూషలేము పట్టణం ఆ పాపం చేసి దాని పతనావస్థను అదే కొని తెచ్చుకుంది. దేవుని చేత ప్రేమించబడిన పట్టణం అయినప్పటికీ దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన పనులు వారి నాశనానికి దారితీశాయి. ఎంత విరజిల్లిన పట్టణం యెరూషలేము దేవాలయం, ఎంత గొప్పది! అలాంటి దేవాలయాన్ని నాశనం అయిపోయేలా చేశారు. ఆ పట్టణాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. కేవలము వారి ప్రజలే, పట్టణంలో ఉండు ప్రజలే, వారి పాపాలే, దేవునికి వ్యతిరేకంగా వారు చేసిన కార్యాలే పట్టణానికి నాశనాన్ని తీసుకొచ్చాయి. మీరు గమనించండి, ఒక మనిషి పతనం అయిపోతాడు, ఒక పట్టణం పతనం అయిపోద్ది, ఒక సంస్థ పతనం అయిపోద్ది, అలాగే ఏదైనా కూడా పతనం అయిపోద్ది. నీ ఆరోగ్యం పతనం అయిపోద్ది, నీ ఆస్తి పతనం అయిపోద్ది, నీ పేరు ప్రఖ్యాతులు పతనం అయిపోతాయి. ఇలా నువ్వు సంపాదించింది ఏదైనా పతనం అవటానికి కొన్ని కారణాలు ఉంటాయి. అవునా? కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణాలను నువ్వు తెలుసుకొని ఆ కారణాలను సరిదిద్దగలిగితే నీ పతనావస్థ మరలా బాగుపడుతుంది. నినివే పట్టణం మరి 40 దినముల్లో నాశనం అవుతుందని దేవుడు ప్రవక్త ద్వారా తెలియచెప్పినప్పుడు, నినివే పట్టణ ప్రజలు ఎందువలన మేము నాశనం అయిపోతున్నాం, ఎందువలన మా పట్టణము పతనావస్థలోకి వచ్చిందని ఆలోచించుకొని వెంటనే పశ్చాత్తాపడి పట్టణములో అల్పులేమి గనులేమి రాజు వరకు అందరూ కూడా ఏం చేశారు? పశ్చాత్తాపడ్డారు. అందును బట్టి దేవుడు ఆ పట్టణాన్ని నిలవబెట్టాడు. మరి యెరూషలేము పట్టణం ఎందుకు పతనం అయిపోయిందనంటే, యెరూషలేము పట్టణం పట్ల కూడా దేవుడు దయ చూపించాడు. యెరూషలేము పట్టణాన్ని కూడా దేవుడు ప్రేమించాడు. యెరూషలేము పట్టణాన్ని కూడా దేవుడు నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ అందుకే ఆ కింద అంటాడు, యెరూషలేమా ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకున్నాను అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి, వినకపోతిరి, రాకపోతిరి, అంగీకరించకపోతిరి. దాన్ని బట్టి మీ పతనావస్థ మీరే కొని తెచ్చుకున్నారు. నినివే పట్టణం అలా కాదు. నినివే పట్టణము దేవుని ఆజ్ఞలు విని, దేవుని మాటలు విని, దేవుని హెచ్చరికలు, దేవుని ప్రకటన విని ఏం చేశారట? నినివే పట్టణం వెంటనే వారి తప్పులను సరిదిద్దుకుంది. అలాగే వారిలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని వెంటనే సరి చేసుకున్నారు. అల్పుల దగ్గర నుంచి రాజు దాకా అందరూ కూడా వస్త్రాలు విప్పి గోనె పట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపంతో ఉపవాస ప్రార్థన చేశారు. అందును బట్టి నినివే పట్టణం నిలబడింది. కానీ ఇశ్రాయేలీయులు ఎలాంటి వారట? యెరూషలేము పట్టణస్థులు ఎలాంటి వారట? ప్రవక్తలను చంపుచు వారి యొద్దకు పంపబడిన సేవకులైనటువంటి వారందరినీ కూడా హింసించుతూ ఉండదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకున్నా అలాగే ఎన్నో మార్లు నీ పిల్లలను నేను చేర్చుకోవడం వల్ల ఆశ కలిగి ఉన్నాను, కానీ మీరు రాకపోతుంది. గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనల్ని ఎప్పుడు ఆహ్వానిస్తాడు, దగ్గరకు రమ్మంటాడు, పిలుస్తాడు, చేర్చుకుంటాడు, మనల్ని హత్తుకుంటాడు. మనల్ని ఎన్నడూ కూడా దూరంగా తోసివేసే దేవుడు కాదు. అలాంటి దేవుడు ఆహ్వానం ఇచ్చాడు ఎన్నోసార్లు ఇశ్రాయేలీయులు, ఎన్నోసార్లు. అయినా కూడా వారు ఏం చేశారు? దేవుని మాటను విననొల్లకపోయేది, దేవుని అందుకు రానొల్లకపోయేది, దేవుని అంగీకరించలేకపోయారు, దేవుని ఒప్పుకోలేకపోయారు. అందుకని దేవుడు వారికి రోగం కలిగినప్పుడు స్వస్థత ఇద్దామని పిలిచాడు.
రోగం కలిగితే స్వస్థత కలుగు చేద్దామని దగ్గరికి రమ్మంటే వారు రానల్లకపోయేది. 91వ కీర్తన 4వ వచనం అంటాడు, 3:4 వచనాలు. 91వ కీర్తన, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఎక్కడ ఆశ్రయం కలుగుతుందట? తెగులైనా వేటగాని ఉరి, అంటే ప్రాణము తీసేంత అపాయమైనా సరే, ఉరైనా సరే, లేకపోతే తెగులైనా సరే, నువ్వు రక్షించబడాలంటే ఎక్కడ ఉండాలంట? ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం ఉంటుంది. అది నువ్వు వద్దనుకున్నావు, రానొల్లకపోయేది అంటే దాని అర్థం ఏంటి? మేము రాము అని తిరస్కరించడం. అందుకనే రోగంతో మొత్తపడ్డారు. ఈ వాక్యంలో ఇశ్రాయేలీయులు ఎన్నోసార్లు దేవుడిని తిరస్కరించినట్లుగా యేసుప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. రానొల్లకపోయేదేనంటే ఎన్నో మార్లు దేవుడు ఆహ్వానించాడు. 17వ కీర్తనలో కూడా 8-9 వచనాల్లో యేసుప్రభువు చెప్పినట్లుగా వారు ఎందుకు రానొల్లకపోయారనంటే దేవుడట, చదవండి, నీ కృపాతిశయములను చూపుము, ఒకడు తనకు అనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడు, నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడు, నన్ను చుట్టుకొనిన నా ప్రాణశత్రువుల చేత చెక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. గమనించారా? దేవుడు శత్రువు నుంచి కూడా మనల్ని కాపాడుతానని ఆయన వద్దకు పిలిచాడు. శత్రువు నుంచి కూడా మనల్ని కాపాడటానికి, మన ప్రాణము తీసే శత్రువు ఏది? అపవాది, మరణము, పాపము. ఇలాంటి శత్రువుల నుంచి దేవుడు మనల్ని సంరక్షించడానికి, ఆయన రెక్కల కింద దాచిపెట్టడానికి మనల్ని రమ్మంటే మనము రానొల్లకపోయిన వారుగా మనం ఉన్నామన్నట్లుగా దేవుడు ఇశ్రాయేలీయులనే కాదు, ఈరోజు మనందరినీ కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ కలగాలంటే ఆయన చేతి క్రింద, రెక్కల క్రిందకి వెళ్ళాలి. స్వస్థత కలగాలంటే ఆయన రెక్కల క్రిందకి రావాలి. అన్నిటికీ మించి యేసుప్రభువు వారు ఒక మంచి ఉపమానం చెప్తున్నాడు. సహవాసంలోనికి రమ్మన్నా కూడా రాలేదట. దేంట్లోకి? సహవాసంలోనికి రమ్మన్నా కూడా వారు రాలేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయేది. గమనించారా? అంటే దేవుడు విందంటే ఏంటి? సహవాసం, అందరూ కలిసి భుజించడం, అందరూ కలిసి ఒక కుటుంబంగా ఉండటం. ఈ సహవాసంలో కూడా దేవుడు పిలిచాడట, గొప్ప విందు ఏర్పరిచాడు. ఆ విందులోనికి అందరినీ పిలిస్తే వారు రానొల్లకపోయేది. ఇశ్రాయేలీయులు రానొల్లకపోయేది. కాబట్టి గమనించండి, ఈరోజు ఆయన పిలిచిన ఈ సహవాసంలోకి నువ్వు రాకపోతే రేపు ఒక దినము ఆయన పరలోకంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం మహావిందు ఏర్పరుస్తాడు. ఆ విందులో నీకు స్థానం ఉండదు, ఆ విందులో నీకు అవకాశం ఉండదు. ఈ సహవాసంలో ఆయనతో ఉంటేనే, ఈ సహవాసంలో ఆయన రొట్టె, ద్రాక్షారసం, ఆయన శరీరము, ఆయన రక్తము నువ్వు భుజిస్తేనే ఆ పరలోకంలో ఉన్న ఆ విందులోనికి నువ్వు వెళ్ళగలవు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము కలవాడు అని దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టు ఆ సహవాసంలో కూడా వారు రావడానికి ఇష్టపడలా. 4వది, ఆయన జీవం ఇవ్వటానికి ఆయన పిలిచినా కూడా వారు రానొల్లకపోయారు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. యేసుప్రభువు అంటాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం అంటాడు, నీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లకపోయేది. ఏమంటాడు? అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానొల్లకపోయేది. ఈ కారణాలు బట్టి వారు రాకపోవటం వల్ల రక్షణ పోగొట్టుకున్నారు, నిత్య జీవం పోగొట్టుకున్నారు, అలాగే సహవాసం పోగొట్టుకున్నారు, అలాగనే స్వస్థత పోగొట్టుకున్నారు. అలాగనే వచ్చిన వారిని, అనగా దేవుని వాక్యాన్ని బోధించడానికి వచ్చిన వారిని హింసించారు, రాళ్ళు రువ్వారు, తరిమి కొట్టారు, కొంతమందిని చంపి సిలువ వేశారు. ఈ పాపాల కారణం చేత, నీతిమంతుల రక్తం వారి మీద ఉండుట చేత ఆ పట్టణము నాశనానికి, పతనావస్థకు మూలము. కాబట్టి ఈరోజు ఒక మనిషి అయినా పతనం అయిపోవటానికి, లేదా ఒక పట్టణమైనా పతనం అయిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి.
కారణం లేకుండా ఏది జరగదు, అవునా? దేవుడు కూడా ఇంతగా ప్రేమించిన యెరూషలేము పట్టణాన్ని రాయి మీద రాయి లేకుండా నేలమట్టం చేస్తారని యేసుప్రభువు ముందే ఎందుకు తెలియజేశాడంటే, ఈ పట్టణం ఆల్రెడీ పతనావస్థలో ఉంది, శిథిలమైపోయింది. ఈ పట్టణం పాపంతో నిండిపోయింది, పండిపోయింది. అందుకని ఈ పట్టణాన్ని ఎవడు కాపాడలేడని 70వ సంవత్సరం జరగబోయే ఆ సంఘటన చూసి యేసుప్రభువు ఈ పట్టణం గురించి ముందుగానే కన్నీరు పెడుతూ ఉన్నాడు యేసుప్రభువు. ఈరోజు వాస్తవానికి వస్తే ఈరోజు మనకి నేర్పుతున్న ఈ లేఖనము, మనకు నేర్పుతున్న పాఠాల గురించి ఒకసారి ఆలోచన చేస్తే, మనం ఒకవేళ పతనావస్థలోకి వెళ్తే మనల్ని దేవుడు రక్షిస్తాడా? మనల్ని దేవుడు రక్షిస్తాడా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను గద్దిస్తున్నాడంటే అది నీ మేలు కొరకే, నిన్ను హెచ్చరిస్తున్నాడంటే అది నీ మంచి కొరకే, నీ రక్షణ కొరకే. యెరూషలేము పట్టణాన్ని ఎన్నో మార్లు ఆయన గద్దించాడు. పరిసయ్యులని, వేషధారులారా, నరహంతకులారా, లేకపోతే సర్పసంతానమా అని ఎందుకు గద్దిస్తున్నాడంటే, వారు చేస్తున్న పనులు అలాంటివి, వారు చేస్తున్న క్రియలు వారి నాశనానికి సమీపించేలా చేస్తూ ఉన్నాయి. ఆ పట్టణం అంతా పాడవటానికి, ఆ పట్టణం అంతా పతనంలోనికి వెళ్ళటానికి కారణం ఏంటంటే ప్రజల యొక్క క్రియలను బట్టే. అందుకని ఈరోజు నీ ఆత్మీయ జీవితం, నీ జీవితం పతనమైందా లేదా వృద్ధి చెందుతుందా అని తెలుసుకోవాలంటే పతనం అవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పతనం అవటానికి ఒక మనిషి అయినా ఓ పట్టణమైనా పతనం అయిపోవటానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి. ఆ కారణాలను మనం తెలుసుకోగలిగితే, వాటిని మనం దిద్దుకోగలిగితే నినివే పట్టణం వలె, అలాగనే హిజ్కియా ప్రవక్త వలె, హిజ్కియా రాజు వలె మనము బ్రతకగలం, మరలా కాపాడగలం. దేవుడు మనల్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనల్ని తప్పించడానికే ప్రయత్నం చేస్తున్నాడు నాశనం నుంచి. అందుకనే మనం పడిపోవడానికి, వ్యక్తిగతంగా ఒక విశ్వాసిగా మనం పడిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? మొట్టమొదటి కారణం ఏంటంటే గర్వం, అహంకారం. గర్వము, అహంకారం. అందుకే దేవుని వాక్యం అంటది, నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. ఎప్పుడైనా నీకు గర్వం పెరిగిందని నీకు అనిపిస్తే, ఎవడైనా నువ్వు గర్విష్టివి అని చెప్తే వెంటనే సరిదిద్దుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ గర్వము నీకు నాశనాన్ని తీసుకొస్తుంది, నువ్వు నాశనానికి సమీపిస్తున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోతావు. అది గుర్తుపెట్టుకోవాలి. యెరూషలేము పట్టణం అది మర్చిపోయింది. అందుకే యెరూషలేము పట్టణంలోని ప్రవేశించిన ప్రవక్తలను, శాస్త్రులను, జ్ఞానులను, దేవుని సేవకులను వారు హింసించి, చంపి, సిలువేసి అంత గర్వంగా దేవుని ఎదురు నిలవబడ్డారు. అందుకనే వారి గర్వమే వారికి వెనుక నాశనాన్ని తీసుకొచ్చింది, వారి వెనుక నాశనాన్ని తీసుకొచ్చింది. అందుకే ఈరోజు నీలో ఏదైనా గర్వం ఉంటే, ఒకవేళ గర్వానికి సంబంధించిన గుణలక్షణం నీలో ఏదైనా ఉంటే వెంటనే దాన్ని నువ్వు విడిచిపెట్టడమే మంచిది, విడిచిపెట్టడమే మంచిది. ఎందుకంటే ఆ గర్వము నిన్ను నాశనానికి సమీపించేలా చేస్తుంది. ఎందుకంటే నీకు తెలియదు, గర్వం వస్తుందంటే దాని వెనకాల ఏముంది? దాని వెనకాల ఏముంది? నాశనం ఉంది. గర్వం వచ్చిందంటే దాని వెంటనే నీకు నాశనం కూడా సిద్ధంగా ఉందన్న సంగతి నువ్వు మర్చిపోకు. చాలాసార్లు మన మనుషులతో మాట్లాడేటప్పుడు కూడా మన స్థాయిని బట్టో, స్థితిని బట్టో గర్వంగా మాట్లాడుతూ ఉంటాం. ఆ గర్వం అనేది కొన్నిసార్లు మనల్ని నాశనంలోనికి నడిపిస్తున్న సంగతి మర్చిపోతాం. రెండవ కారణం ఏంటో తెలుసా? మనిషి విశ్వాసి పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అవిధేయత. ఏంటది? అవిధేయత. దేవునికి అవిధేయులమైనటువంటి వల్ల కొన్నిసార్లు మనము నాశనం వైపు, పతనం వైపు వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి విధేయులమై ఉండమనే దేవుడు చెప్తున్నాడు కదా. మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన కాలం ఆయన మనల్ని హెచ్చిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మనము తగ్గింపుకోవడం లేకుండా, మనల్ని మనము తగ్గించుకోకుండా, విధేయత లేకుండా దేవుని ఎదుటి కూడా అవిధేయత చూపించే వారముగా మనము ఉంటాం కొన్నిసార్లు. ఆ అవిధేయత మనల్ని నాశనానికి నడిపిస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే యెరూషలేము పట్టణము కూడా పాడైపోవడానికి గల కారణాల్లో కారణము అవిధేయతే. రానోళ్ళకపోవడం అంటే ఏంటి? దాని అర్థం, నేను పిలిస్తే నువ్వు రాకపోతే దాని అర్థం ఏంటి? అవిధేయులే కదా, అవిధేయతే కదా అది. దేవుడు పిలిస్తే, దేవుడు ప్రేమించి, దేవుడు ఎన్నుకొని, దేవుడు ఏర్పరచుకున్న జనాంగముగా ఉన్న ఈ యెరూషలేము పట్టణ ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడు పిలిస్తే రానోళ్ళకపోయారట, రావటానికి ఇష్టపడలేదట. దాన్ని బట్టి వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. అవిధేయత అనేది వారి నాశనానికి ఒక కారణం అన్న విషయాన్ని మనం గమనించాలి.
అందుకే మొదటి సమూయేలు గ్రంథం 15:23 ఒక మాట చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథము 15:23. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట అవి పాపముతో సమానం. గమనించండి, తిరుగుబాటు చేయుట, సోది చెప్పుట పాపముతో సమానము. పాపముతో సమానము. ఈరోజు మనం ఏం చెప్తాం? ఏమంటే దేవుడు మనల్ని దేవుని సన్నిధికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆదివారం చర్చికి రాకపోతే ఏం చెప్తాం? మనం ఏం చెప్తాం? ఎందుకు రాలేదమ్మా అంటే అప్పుడు మీరు చెప్పేది సోదే, ఇంకేముంటది కాదా? అలాగే తిరుగుబాటు చేయుట, దేవుని మీద, దేవుని వాక్యం మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేసేవారు ఉంటారు. వారు కూడా పాపం చేసిన వారితో సమానమే అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి గమనించండి, మనము దేవునికి విధేయులమై ఉన్నప్పుడే మనం హెచ్చింపబడతాం, దీవించబడతాం, రక్షించబడతాం, కాపాడబడతాం. అలా కాక మన అవిధేయత వల్ల మనం నాశనానికి వెళ్ళిపోతున్నామేమో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే గర్వము, అవిధేయత మనల్ని నాశనానికి తీసుకెళ్తాయి. మూడవది ఏంటో తెలుసా? మనసు మార్చుకునే మనసు మన దగ్గర లేకపోవడం. అంటే మారు మనసు పొందే గుణం మన దగ్గర లేకపోవడం. మారు మనసు పొందే గుణము మన దగ్గర లేకపోవడం. అంటే దిద్దుబాటు నీకు అసహ్యం కదా అని యెషయా ప్రవక్త అంటాడు. దిద్దుబాటు నచ్చదు చాలా మందికి. దిద్దుబాటు ఇష్టపడరు చాలా మంది. ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, శాస్త్రుల్ని దేవుడు ఎందుకు పంపాడు? ఈరోజు మీ మధ్యలోకైనా సేవకుల్ని ఎందుకు పంపాడు? మీలో ఉన్న తప్పులను దిద్దుకోవటానికి, దేవుని మాటలను బట్టి సరి చేసుకోవటానికే మీ మధ్యలోనికి సేవకులైనటువంటి వారు పంపబడతారు. అయితే మీరు ఏం చేశారు? దిద్దుబాటు ఇష్టం లేని మీరు ఆ సేవకులను హింసించి, వారిని బాధించి, శ్రమలకు గురి చేసి, కొంతమందిని చంపి సిలువ వేసి, కొంతమందిని పట్టణం నుండి పట్టణానికి తరిమేశారు. ఈ పాపమే యెరూషలేము పతనానికి కారణం. ఈరోజు నువ్వైనా, సంఘమైనా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దిద్దుబాటు మీరు చేసుకోవలసిన వారై ఉన్నారు. రెఫర్మేషన్ అనేది మన జీవితాలను ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. అంటే పూర్తిగా దేవునికి అనుకూలంగా మారుస్తుంది. దిద్దుబాటే దేవునికి ఇష్టం. మనకు అసహ్యమేమో, దేవునికి దిద్దుబాటే ఇష్టం. అందుకే నినివే పట్టణాన్ని నిలబెట్టాడు. ఎందుకంటే నినివే పట్టణం దిద్దుకుంది వారి తప్పుని. నినివే పట్టణం వారి తప్పుని దిద్దుకుంది. యెరూషలేము పట్టణం దిద్దుకోలా. అందుకనే పట్టణాన్ని కొని తెచ్చుకున్నారు. ఈరోజు నీకైనా, సంఘానికైనా దేవుని వాక్యము, ఈరోజు చదవబడిన వాక్యం నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? దిద్దుకోవలసిన అవసరత, అక్కర మనకు ఉంది. అందుకే దేవుడు సేవకులను పంపిస్తాడు. అందుకే దేవుడు ప్రవక్తలను పంపాడు. అందుకే దేవుడు జ్ఞానులను పంపాడు. ఎందుకంటే దేవుని మాటలను బట్టి వారు మారుతారని, దేవుని మాటలను బట్టి జ్ఞానం సంపాదించుకుంటారని, దేవుని మాటలను బట్టి తెలివైన వారుగా ఉంటారని దేవుడు పంపి ఉన్నాడు. అయితే వారిని కూడా వారు హింసించారు. ఈరోజు సంఘాలు కూడా కొన్ని సంఘాలను మనం చూస్తే దిద్దుబాటు లేనటువంటి సంఘాలు, దిద్దుబాటు లేనటువంటి విశ్వాసులు. ఎంత వాక్యం విన్నా మారు మనసు కలగదు. ఎంత వాక్యం విన్నా వారి తప్పులను, వారి పాపాలను దిద్దుకోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. నామకార్థంగా ఒక బొమ్మను కూర్చోబెట్టినట్లుగా, బొమ్మకు వాక్యం చెప్పినట్లుగా కూర్చుని మరలా వెళ్ళిపోతూ ఉంటుంటారు చాలా మంది. దిద్దుబాటు నీకు అసహ్యం అయితే నువ్వు దేవునికి అసహ్యం అవుతావు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. దిద్దుబాటు నీకు ఇష్టం లేకపోతే దేవుడు కూడా నిన్ను ఇష్టపడడనే విషయాన్ని మనము గమనించాలి. అందుకనే మనము దిద్దుకోనే ఆ మనస్తత్వం మన దగ్గర ఉండాలి. చిన్నవారు చెప్పిన, పెద్దవారు చెప్పిన మనలో తప్పు ఉంటే వెంటనే దిద్దుకోవడానికి ఇష్టపడాలి. వెంటనే దిద్దుకునేవారే దేవునికి ఇష్టలు. మనలో తప్పులు లేవు అనుకున్నామంటే ఖచ్చితంగా మనము గర్విష్ఠులమే కదా. మనలో తప్పు లేదు అని అంటే మనలో గర్వం పుడుతుంది. ఆ గర్వం మళ్ళీ ఎక్కడ తీసుకొస్తుంది? నాశనానికి తీసుకొస్తుంది. అందుకే దిద్దుబాటు మనకు చాలా చాలా అవసరం. సంఘానికైనా విశ్వాసికైనా దిద్దుబాటు చాలా అవసరం. అలాగే ఆత్మలో ఎదుగుదల లేకపోవడం కూడా నాశనానికి కారణమే. ఆత్మలో ఎదుగుదల లేకపోవడం కూడా నాశనానికి కారణం అవుతాం. చూడండి ఒకసారి పేతురు పత్రిక, రెండో పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుదాం.
హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. గమనించారా? ఇవి ఎవరికి లేకపోనో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అవుతాడు. అంటే ఆత్మలో ఎదుగుదల మనకు అవసరం. ఎదగటానికి మనం సిద్ధపడాలి, ఎదగటానికి ప్రయాసపడాలి. అలా ఎదగకుండా ఏదో మామూలుగా వాక్యం విని మరలా మనం మామూలు స్థితిలోనికి వెళ్ళిపోతే ఖచ్చితంగా మనము గుడ్డివారమో దూరదృష్టి లేనివారం అవుతామట. ఆత్మలో ఎదుగుదల లేనివాడు దేవునికి ఇష్టడు కాదు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొంది వృద్ధి చెందాలా, లేకపోతే దేవునికి దూరమయ్యి పతనావస్థలోనికి రావాలా అన్నది నీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఆత్మలో ఎదుగుదల అవసరం. అలాగనే మనలో గర్వము, అతిశయము, అలాగే అవిధేయత కూడా తీసివేయటం చాలా అవసరం. అన్నిటికంటే ప్రాముఖ్యంగా నేడు అనేక మంది నాశనానికి గల కారణం ఏంటో తెలుసా? లోభత్వం. ఏంటది? అనేక మంది పతనానికి కారణం ఏంటో తెలుసా? లోభత్వం అనగా లవ్ ఆఫ్ మనీ, ధనాపేక్ష, ధనమును గురించిన ప్రేమ, ధనము మీద ఉన్న ప్రేమ. ఈ ధనాపేక్ష అనేది మన నాశనానికి చాలా మూల కారణం అవుతుంది. ఈరోజు ప్రజలందరికీ డబ్బు అంటే ప్రేమ లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఆ డబ్బు మీద ప్రేమే అత్యధికమైతే అదేమవుతుందట? దురాశగా మారి అది మన నాశనానికి దారి తీస్తూ ఉంది, పతనానికి దారి తీస్తూ ఉంది. మీరు అక్కడ గమనించాలి. గెహాజీ చదివాం కదా ఇందాక 2వ రాజుల గ్రంథంలో 5వ అధ్యాయం 20-27 వచనాల వరకు గెహాజీ అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరికి? ప్రవక్త అయిన ఎలీషాకి గెహాజీ అనే ఒక సేవకుడు ఉన్నాడు. ఈ గెహాజీ సేవకుడు ఎలీషా దగ్గర ఉంటూ ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. అయితే నయమాను అనే ఒక వ్యక్తిని ఈ ఎలీషా కుష్ఠరోగం నుంచి స్వస్థపరుస్తాడు కదా. స్వస్థపరిస్తే నయమాను స్వస్థపడి బహుమానం ఇవ్వటానికి గెహాజీ దగ్గరికి వస్తే గెహాజీ అతని దగ్గర ఏ బహుమానం తీసుకోడు. అయితే అతను తిరిగి వెళ్ళిపోవడం చూసిన గెహాజీకి ఏం కలిగిందట? ఆశ కలిగింది, ధనం మీద ఆశ కలిగింది. వెంటనే వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు ఆ రథం వెనక. అతన్ని చూసి నయమాన్ ఆగి రథం దిగి ఎదుర్కొని వచ్చి ఏమిటి అంత క్షేమమా అని అడిగాడు. క్షేమమే కానీ మా ప్రవక్త దగ్గరికి 2 సేవకులు వచ్చారు, వారికి బట్టలను ధనము ఏమైనా ఇవ్వగలవానంటే 2 తీసుకెళ్ళని 2 వెండి అలాగే మంచి బట్టలు ఇచ్చాడు. ఇచ్చి 2 సేవకుల నుంచి అవన్నీ మోసుకొని ఇంటికి పంపించాడు. అయితే ఈ గెహాజీ ముందు వారిద్దరు నడుస్తున్నారు. మెట్ల దగ్గరికి రాగానే కుయుక్తితో ఏం చేశాడు? వారిద్దరిని పంపేసి ఆ బట్టలు ధనము ఇంట్లో దాచిపెట్టేసి గెహాజీ వెళ్ళి సేవకుడైన దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా దగ్గర నిలబడ్డాడు. ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ఎలీషా అడిగగానే ఈ గెహాజీ అక్కడ కూడా మళ్ళీ అబద్ధమే చెప్పాడు. ఏమని? ఎక్కడికి పోలేదు అన్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నువ్వు ఎదుర్కొనపోయిన వ్యక్తి రథము దిగి నీకు ఎదురొచ్చి నీకు ఇచ్చిన బహుమానము ఆయనకు ఎలీషాకి పరిశుద్ధాత్మ చేత దేవుడు కనపరిచాడు. అందుకనే నా మనసు కూడా నీతో రాలేదా అని అడిగాడు. నా మనసు కూడా నీతో పాటు అక్కడ దాకా వచ్చింది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో నా మనసుకు తెలుసు అని ఎలీషా చెప్పినప్పుడు అతను ఏమి చేయలేకపోయాడు. అంటే తనాశ మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందంటే, ఇప్పుడు తనాశ డబ్బు మీద ఆశ కోసమే కదా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు? ధనము అలాగే బట్టలు తెచ్చుకున్నాడు. కానీ వాస్తవానికి ధనము బట్టలు తెచ్చుకున్నాడు అనుకుంటున్నాడు, కానీ వాస్తవానికి ఏం తెచ్చుకున్నాడు? నాశనాన్ని తెచ్చుకున్నాడు. అవునా? కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. నయమాన్తో పోయిన కుష్ఠరోగాన్ని నయమాను స్వస్థపరచబడ్డాడు. ఆ కుష్ఠరోగం ఏమో గెహాజీకి తన సంతతి వారందరికీ వారు ఉన్నంత కాలము వారి సంతతి కూడా అనుభవించింది కుష్ఠరోగం. అంటే పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం కాదు, నాశనాన్ని తెచ్చుకున్నాడు, పతనాన్ని తెచ్చుకున్నాడు.
ఎందుకంటే యోధ సాంప్రదాయంలో కుష్ఠరోగం అంటే వాడిని వెలేసేస్తారు, ఊరి బయట వదిలేస్తారు, వాడిని ఊరిలోకి రానివ్వరు, సరైన తిండి ఉండదు, నాశనమే కదది, పడిపోయిన స్థితే కదది, పతనావస్థే కదది, అవునా కదా? అలాంటి స్థితి కొని తెచ్చుకున్నాడు వెళ్ళి. చక్కగా ఎలీషా దగ్గర ఉంటే ఏ గొడవ ఉండేది కాదు కదా. డబ్బు మీద ఆశతో పరిగెత్తలేడు. లోపత్వం అనేది మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఈరోజు డబ్బు మీద ప్రేమతోనే బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు, అలాగే ఆత్మీయ స్థితి అన్ని పాడవుతున్నాయంటే డబ్బు ఒకటే కారణం. డబ్బు ఒకటే. అందుకే లోపత్వం కూడా నిన్ను నాశనాన్ని నడిపిస్తుంది. డబ్బు మీద ప్రేమ కూడా నిన్ను నాశనానికి నడిపిస్తుంది. అందుకే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీలో ఉన్న గర్వాన్ని, నీలో ఉన్న అతిశయాన్ని, నీలో ఉన్న అవిధేయతను, నీలో ఉన్న లోపత్వాన్ని, అలాగే నీలో ఉన్న దిద్దుబాటు లేనటువంటి మనస్సుని తీసివేసి ఆత్మీయంగా ఎదగటానికి ప్రయాసపడితే నీ పతనము దేవుడు ఆపుతాడేమో, నీ పతనాన్ని దేవుడు ఆపుతాడేమో. ఒకవేళ నువ్వు తిరుగుబాటు చేస్తావు అనుకో, దేవుడిని మాటలను అంగీకరించలేదనుకో, దేవుడి సేవకుల మాటలను అంగీకరించలేదనుకో, ఇదిగో యెరూషలేము పట్టణంలో దేవుడు ఎంతోమంది సేవకులను పంపి ఎన్నో మార్లు గద్దించాడు. సేవకుల మాట వినలేదు. వినకపోవటం వల్ల, వారిని చంపటం వల్ల వారి రక్తము వారి మీద పాపంగా వచ్చింది. అలాగనే వీరు చేసిన పాపం కూడా వారి నాశనాన్ని తీసుకొచ్చింది. అందుకే యెరూషలేము పట్టణం రాయి మీద రాయి లేకుండా పూర్తిగా నేలమట్టం చేయబడింది, పూర్తిగా నాశనం అయిపోయింది. పతనావస్థ అంటే అది. పతనావస్థ అంటే ఇక లేకపోవటం, పూర్తిగా సమూలంగా నాశనం అవటం. అలాంటి స్థితికి యెరూషలేము పట్టణం వచ్చింది అని అంటే కారణం వారు చేసిన పాపమే. అందుకే వారు కూడా మరి కొన్నిసార్లు పట్టణాలు, బైబిల్ గ్రంథంలో చాలా పట్టణాలు నాశనం అయిపోవటానికి యెరూషలేమే కాదు, సొదొమ గొమొర్రా పట్టణాలు కూడా నాశనం అయిపోయాయి కదా. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవడానికి కూడా కారణం ఏంటంటే విపరీతమైన పాపం, విపరీతమైన తిరుగుబాటు. ఆఖరికి లోతింటికి దేవుని దూతలు వస్తే వారిని కూడా పంపమని అడిగేంత విచ్చలవిడితాం. పాపం విపరీతంగా పెరిగిపోయింది. హద్దులు లేనటువంటి పాపం పెరిగిపోయింది సొదొమ గొమొర్రా పట్టణాలు. ఈరోజు నువ్వు చేసిన పాపమే నీ నాశనానికి కారణమవుతుంది. నువ్వు చూపించిన అవిధేయతే, నువ్వు చూపించిన గర్వమే నీ నాశనానికి కారణమవుతుంది. దేవుడు సేవకులను పంపి గద్దించినప్పుడు తప్పక నువ్వు ఆ మాట విని నిన్ను దిద్దుకుంటే, నీ క్రియలు దిద్దుకుంటే దేవుడు నిన్ను కాస్తాడేమో, దేవుడు నిన్ను సంరక్షిస్తాడేమో. అలా కాక నీ ఇష్టానికి విచ్చలవిడిగా నువ్వు బ్రతికినట్లయితే యెరూషలేము పట్టణం ఎలా పడిపోయిందో నువ్వు కూడా అలాగే పతనావస్థలో పడిపోతావు. నువ్వు కూడా అలాగే నాశనం అయిపోయే స్థితిలోనికి వస్తావు. అందుకనే దేవుని వాక్యంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం చదవండి 16. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి, దేవుడు ప్రేమించిన ఆయన జనుల మీదకే దేవుని కోపం ఎందుకు వచ్చిందట? దేవుని దూతలను ఎగతాళి చేయించు, దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తూ, ప్రవక్తలను హింసించచ్చు, నివారించ శక్యము కాని నాశనాన్ని వారి మీదకు వారు తెచ్చుకున్నారు. కాబట్టి గమనించండి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఒక దేశాన్ని, లేకపోతే ఒక పట్టణాన్ని, లేదా ఒక వ్యక్తి విశ్వాస జీవితాన్ని మరి కాపాడాలనే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒకవేళ ఒక పట్టణం పడిపోయిందంటే అది దాని స్వీయ కృతాపరాధమే. ఒక వ్యక్తి విశ్వాసి పాడైపోయాడు, నాశనం అయిపోయాడు అంటే అతని సొంత పాపమే. ఒక దేశం పాడైపోతుందంటే ఆ దేశం చేసిన పాపమే వారి మీదకి నాశనాన్ని తీసుకొస్తుంది. ఈరోజు విశ్వాసిగా నీలో గర్వం ఉంటే పక్కన పెట్టు. ఎందుకంటే గర్వము వెంటనే నాశనాన్ని తీసుకొస్తుంది. వెంటనే గర్వించినంత కాలం కూడా ఉండదు నాశనం, వెంటనే వచ్చేస్తుంది. అహంకారం, అతిశయం ఏమైనా ఉంటే వెంటనే విడిచిపెట్టే. అవిధేయత ఉంటే విధేయత కలిగి ఆయన చేతి కింద దేన మనస్కునిగా ఉండు. ఆయన నీకు తగిన కాలం ముందు హెచ్చింపునిస్తాడు. అలా కాదు, నా సొంతంగా నేను నిలబడగలను, నాకు మంచి ఉద్యోగం ఉంది, నాకు పొలం ఉంది, నాకు ఆస్తి ఉంది,
బలం ఉంది అని అనుకుంటే నువ్వు పశ్చాత్తాపడేటటువంటి భయంకరమైన శిక్ష మీదకి తీసుకొస్తాడు. చూసారు అక్కడ తన జనుల మీదకే ఏం తీసుకొచ్చాడు? నివారింప సత్యము కాని దేవుని కోపం. నువ్వు ఎవడు ఆపలేడు దాన్ని, ఎవడు ఆపలేడు. అలాంటి కోపం, అలాంటి ఉగ్రతకు నువ్వు పాత్రురాలు అవుతావు. అందుకే ఆ భయం కలిగి, ఆ విధేయత కలిగి, మనలో ఉన్న గర్వాన్ని అహంకారాన్ని పక్కన పెట్టి మన మనస్సులను లేదా మన బ్రతుకులను దిద్దుకునే మనస్తత్వం కలిగి సరిచేసుకోవాలి. ఏదైనా కూడా సరిచేసుకోగలిగితేనే వృద్ధి కలుగుతుంది. సరిచేసుకుంటేనే వృద్ధి కలుగుతుంది. దిద్దుకుంటేనే వృద్ధి కలుగుతుంది. విశ్వాస జీవితం ఆత్మీయంగా ఎదగాలంటే దిద్దుబాటు అవసరం. ఆత్మీయంగా ఎలా ఎదుగుతారు? దిద్దుబాటు అవసరం. 1వ తరగతిలో చెప్పే పాఠాలు 2వ తరగతిలో కూడా చెప్తారా? 2వ తరగతిలో పాఠాలు 3వ తరగతిలో చెప్తారా? 1 నుంచి 2కి వెళ్ళాలంటే 1లో ఉన్నవన్నీ రావాలి కదా నీకు, అవునా? అవి పూర్తిగా నీకు వస్తేనే 2లో పంపిస్తారు, అవునా కదా? అంటే ఏంటి? నేర్చుకుంటున్నావు నువ్వు. ఆ నేర్చుకున్నావా లేదా అన్నది చూసే నిన్ను పంపుతారు. నేర్చుకోలేదనుకోండి ప్రమోట్ అవ్వలేము, ముందుకి ఇంకొక స్టెప్ ఎక్కలేము పైకి. దిద్దుబాటు కూడా అంతే. ఆత్మీయంగా ఎదగాలంటే దిద్దుబాటు అవసరం, సరి చేసుకోవడం అవసరం. అలా సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని మనం వృద్ధి చేసుకున్నాం అనుకోండి, ఆత్మీయంగా ఎదుగుతుంటే అప్పుడు దేవుడు మనల్ని నిలవబెడతాడు, సంరక్షిస్తాడు, కాపాడుతాడు. మన పక్షంగా ఆయన యుద్ధం చేస్తాడు. ఏంటి? ఈ యెరూషలేము పట్టణం కోసమే కదా, ఈ ఇశ్రాయేలీయుల కోసమే కదా యెహోవా యుద్ధం చేశాడు. యెహోవా అద్భుత కార్యాలు చేశాడు. యెహోవా 10 తెగుళ్ళు పంపించాడు. మరి వీరినే ఇప్పుడు పతనావస్థలో చూడాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీరు దేవుని పట్ల చేసిన పాపాలు. ఈరోజు ఎంతకాలం దేవుడు నిన్ను కాపాడాడంటే, ఎంతకాలం సంరక్షించాడంటే, ఎంతకాలం నీ అవసరాలు అక్కర్లు తీర్చి ఆరోగ్యం, శక్తి, బలమిచ్చి అన్నింటిలో నీకు సంతోషాన్ని ఇచ్చాడంటే, ఎంతకాలం నుంచి దేవుడు నీకు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి గర్వం, అతిశయం, అవిధేయత ఇలాంటి గుణాలను అలవర్చుకో. నువ్వు లోకాన్ని చూసి నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. దేవుడు ఏ దేవుడైతే నీ మీద ప్రేమ చూపాడో, ఏ దేవుడైతే నీ మీద కృప చూపాడో, ఏ దేవుడైతే నిన్ను కనికరం చూపాడో, ఏ దేవుడైతే నిన్ను జాలి చూపాడో, ఆ దేవుడే నీ మీద ఉగ్రత చూపించేలాగా నీ క్రియలు, నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఉన్నాయి. అవి దిద్దుకోకపోతే ఇదిగో యెరూషలేము పట్టణం పతనం అయిపోయింది, యెరూషలేము పట్టణం నాశనం అయిపోయింది. అలాంటి పతనానికి, నాశనానికి నువ్వు కూడా వెళ్ళిపోతావు. అవి వెళ్లకుండా ఉండాలేనంటే ఈ గుణలక్షణాలు ఏవి కూడా నీలో ఉండకూడదు. ఆత్మీయంగా నువ్వు ఎదగాలి, నిన్ను నువ్వు దిద్దుకోవాలి. దేవుని మాటలు, దైవజనుల మాటలు, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించడానికి సిద్ధపడాలి. దేవుని మాటలు కానీ, దేవుని వాక్యాన్ని కానీ, దైవజనులు కానీ, లేకపోతే దేవుని దూతలైనటువంటి వారు, మనకు సువార్థికులైనటువంటి వారిని ఎవరినైనా కూడా మనం హేళన చేయకూడదు. ఆయన మాటలు, దేవుని మాటలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ మాటల ప్రకారం మనం జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు హెచ్చిస్తాడు. తగిన కాలం ముందు మనల్ని హెచ్చిస్తాడు. అలా హెచ్చించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకో. నేను ఆశనాన్ని నువ్వు కొని తెచ్చుకోవద్దు. యెరూషలేము పట్టణం అవన్నీ మర్చిపోయింది. ఇహలోక సంబంధమైన విషయాల కోసం వారి నాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు. గర్వంతో ప్రవక్తలను హింసించారు, ప్రవక్తల్ని చంపారు. అతిశయంతో, గర్వంతో వారిని తరిపారు. అందును బట్టి వారి నాశనాన్ని వారు కొని తెచ్చుకున్నారు. కాబట్టి ఒక నీతిమంతుడు, ఒక ప్రార్థన పరుడు యొక్క కష్టం, శ్రమ, దానికి కారణం నువ్వైతే మాత్రం నీ పాపము దేవుని దృష్టికి వెళ్తుంది. దేవుని దృష్టికి నీ పాపం వెళ్తుంది. దానివల్ల వచ్చే శిక్ష ఎవరు ఆపలేరు. నివారణ శక్యము కానీ దేవుని ఉగ్రతకు నువ్వు కారణమవుతావు. కాబట్టి నీతిమంతుల పక్షంగా, నీతిమంతుల సహవాసంలో ఉండి దేవుణ్ణి మెప్పించేవారుగా నిన్ను నువ్వు దిద్దుకొని ఆత్మీయంగా ఎదిగే మనస్తత్వాలు నీకు కలిగి ఉండి, నీలో ఉన్న గర్వం, అహంకారం, కోపం, అతిశయం ఇవన్నీ కూడా తీసేసి దేవుని దగ్గర దీన మనస్కునిగా, తగ్గింపు కలిగి, విధేయత కలిగి జీవిస్తే దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు. నాశన దినము నిన్ను తప్పిస్తాడు. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మన అందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం అనిపించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయంలోకి, తలంపులకు కావలేడును గాక. ఆమేన్.